హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి మూడో భాగాన్ని వినేద్దాం. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? మీ మామగారు చేసే అవమానాలతో ఇంకా బాధపడుతున్నావా? తార చిన్నగా నవ్వి ఊరుకుంది. తన మామయ్య మాటలకి రుద్ర తార గగన్ వైపు చూసి బాధపడ్డాడు. లేదు బాబాయ్, మావయ్య నన్ను తిట్టడంలో తప్పులేదు. ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కదా. ఆయన కోపంలో న్యాయం ఉంది కదా బాబాయ్. నీలాంటి మంచి కొడల్ని వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? వాడు ఎన్ని అవమానాలు చేసినా, ఎంత బాధ పెట్టినా మావయ్యని ఒక్క మాట అంటే పడనివ్వవు కదా నువ్వు అంటాడు శంకర్ గారు. నాకు మావయ్య అయినా కన్న తండ్రి అయినా ఆయనే కదా బాబాయ్. తండ్రి ఒక మాట అన్నా పడడంలో తప్పులేదు బాబాయ్ అన్నది తార. నీ మంచితనం చూసే ఆయన ఇంకా రెచ్చిపోతున్నారు. నేను చెప్తున్నానన్నయ్య, నా కోడలు మంచితనం చూసి నాకే కోపం వస్తుంది. ఆయన ఎన్ని మాటలన్నా నోరు మెదపదు. మీరు కూడా ఏంటి అత్తయ్య అని గ్లాసులో జ్యూస్ తెచ్చి శోభనాకి పట్టించి మూతంతా క్లాత్తో నీట్గా తుడిచింది తార. తార అని పిలిచింది. చెప్పండి అత్తయ్య, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగింది. తన అత్తయ్య మాటలకి తార గగన్ వైపు చూసింది. ఏంటమ్మా, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా? కనీసం అడ్రస్ అయినా తెలుసుకున్నారా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది శోభన. ఆ అమ్మాయి లేదమ్మా, ఎక్కడ ఉందో కూడా తెలీదు. గగన్ మాటలకి రుద్ర శంకర్ ఆశ్చర్యంగా వింటున్నారు. అదేంటి అన్నయ్య, తెలియకపోవడం ఏంటి? ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేవు కదా. అలాంటిది నువ్వే తను వెళ్ళిపోయిందంటున్నావు. అసలు ఏం జరిగింది అన్నయ్య అని అడిగాడు రుద్ర. ఏం జరిగిందంటే ఏం చెప్పనురా. ఉన్నారు కదా నాన్న, ఆ అమ్మాయి మీద కోప్పడ్డారు. ఆ అమ్మాయి మీద కోప్పడ్డం ఏంట్రా? అది హాస్పిటల్ రిచ్గా లేదు, ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాల్సింది అంటూ నోటుకొచ్చిందల్లా వాగారు నాన్న. పాపం ఆ అమ్మాయి ఏమనుకుందో ఏంటో వెంటనే బయటికి వెళ్ళిపోయింది. మనకి హెల్ప్ చేసిన తనకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉంది. అమ్మ, నాన్న ప్రతిదీ ఇలానే మనీతో చూస్తే చాలా కష్టం అన్నాడు. ఆయన ఈ జన్మకి బాగు చేయలేను. కనీసం తనకి థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది. ఎవరిని పట్టించుకొని ఈ రోజుల్లో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏదో తన వాళ్ళకి యాక్సిడెంట్ అయినట్టు ఎంతో బాధపడి నన్ను మున్నాని కాపాడింది. ఎలా అయినా నేను తనని చూడాలరా అన్నది శోభన. గగన్ శోభన అంజలి కోసం చెప్తుంటే మున్న తల నిమురుతూ అంజలి మంచిదనం కోసం ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు రుద్ర. కనీసం ఆ అమ్మాయికి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇవ్వలేదు అత్తయ్య అన్నది తార. అవునా, రాణి, మీ మామయ్య సంగతి చెప్తాను. ఆయన బుద్ధి ఎప్పటికి మారుతుందో అన్నది శోభన. అప్పుడే డోర్ తెరిచి లోపలికి వచ్చారు అంజలి, శ్రీజ. అందరూ ఆశ్చర్యంగా అంజలి వైపు చూశారు. సింపుల్గా రెడీ అయిన ఆమె ముఖంలో కళ కట్టిపడేసే అందంతో ఎంతో పద్ధతిగా ఉంది. శోభన సంతోషంగా, తల్లి వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా అమ్మా ఎంతో ప్రేమగా పలకరించింది శోభన. అంజలి చిన్నగా నవ్వి, ఎలా ఉందమ్మా, బాబుకి ఎలా ఉంది అని అందరి వైపు చూసి పలకరింపుగా చిన్నగా నవ్వింది. ఆమె వెనుక ఉన్న రుద్రాన్ని చూసుకోలేదు. నువ్వు కాపాడిన 2 ప్రాణాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావమ్మా. అంజలి తను తెచ్చిన కుంకుమ శోభన నుదుటిన పెట్టి తారా చేతిలో మిగిలిన కుంకుమ ఇచ్చి బాబుకు పెట్టండి అన్నది. నువ్వే పెట్టుమా అన్నారు. ఎక్కడా బాబు అని అడిగింది అంజలి. ఒకసారి వెనక్కి చూడు అన్నది. అంజలి నవ్వుతూ వెనక్కి తిరిగి చూసింది. మున్నాని గుండెలకి హత్తుకుని ఆమెని తదేకంగా చూస్తున్నాడు రుద్ర. అంజలి ఆశ్చర్యంగా రుద్రాన్ని చూసి చిన్నగా నవ్వింది. కానీ రుద్ర మాత్రం అసలు నవ్వలేదు, ఆమెనే చూస్తున్నాడు. మున్నా దగ్గరికి వచ్చి ఎలా ఉంది నీకు అని అడిగింది. బాగుందా ఆంటీ అని రుద్ర గుండెల మీద నుంచి లేచి అంజలిని హత్తుకున్నాడు. అంజలి నవ్వుతూ బాబుని ముద్దు చేసి నుదుటిన కుంకుమ పెట్టింది. మీరు చాలా బాగున్నారా ఆంటీ అన్నాడు. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. నొప్పి తగ్గిందా? లేదా ఆంటీ, చాలా నొప్పిగా ఉంది అన్నాడు. అయ్యో అవునా, తగ్గిపోతుంది కానీ ఎక్కువగా మాట్లాడుకున్నా దవడ కదులుతుంది, బాగా నొప్పిగా ఉంటుంది మళ్ళీ అన్నది అంజలి. సరే ఆంటీ అని రుద్ర వైపు చూసి, బాబాయ్, నానిని నన్ను కాపాడింది ఈ ఆంటీనే, థ్యాంక్స్ చెప్పు అన్నాడు. రుద్ర ఏం మాట్లాడకుండా అంజలి కళ్ళల్లో చూశాడు. అంజలి అతని ఎందుకు చూస్తున్నాడో తెలియక చిన్నగా నవ్వి ఊరుకుంది. సరే నాన్న, మనం మళ్ళీ కలుద్దాం, బాయ్ అన్నది. కాసేపు ఉండొచ్చు కదా ఆంటీ అన్నాడు. లేదు నాన్న, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నిన్ను అమ్మని చూడ్డానికి వచ్చాను. మీకు ఎలా ఉంది అని, మీరు ఇద్దరు నార్మల్గా ఉన్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని అందరి వైపు చూసి ఇంకా వెళతానా ఆంటీ అంది. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా అని అడిగారు. అంజలి శ్రీజ వైపు చూసింది. తనకి నాకు ఎవరూ లేరాంటీ, మేమిద్దరం ఆశ్రమంలో ఉంటాం. అవునా, మీ ఆశ్రమం ఎక్కడా?
శ్రీజ నవ్వుతూ ఆశ్రమం అడ్రస్ చెప్పింది. నీ పేరేంటమ్మా అని అడిగారు. అంజలి అమ్మ అన్నది. అంజలి ఒకసారి ఇలా రా. శోభన మాటలకి దగ్గరికి వెళ్ళింది. చెప్పండి అమ్మా, ఏమన్నా అడగాలా? అవును, కానీ తప్పుగా అనుకోకు. ట్రీట్మెంట్కి ఎంతైందో చెప్పు తల్లి, డబ్బులు ఇస్తాను అన్నది శోభన. నాకు డబ్బులు వద్దమ్మా, నేను మీ దగ్గర నుండి ఏదీ ఆశించడం లేదు, నాకు ఏమీ వద్దు కూడా అన్నది. అలా కాదుమా, నీకు మాత్రం ఎలా వస్తాయి డబ్బులు, తీసుకోమ్మా అన్నది శోభన. డబ్బు అనగానే అంజలికి ఆశ్రమంలో పిల్లలు గుర్తొచ్చి శ్రీజ వైపు చూసి, నాకు డబ్బులు వద్దు కానీ చిన్న సహాయం చేస్తారా అమ్మా అన్నది. ఏంటో చెప్పు తల్లి. అది తప్పుగా అనుకోకండమ్మా, రిసెప్షన్లో నా గోల్డ్ చైన్ ఇచ్చాను, అది ఒక్కటి మాత్రమే తిరిగివ్వండి, నాకు ఇంకా ఏమీ వద్దు అన్నది అంజలి. చైన్ మాత్రమే కావాలని డబ్బులు ఎందుకు వడ్డుంటుంది మనసులోనే అనుకున్నాడు రుద్ర. వస్తువు నీది అయినా రిక్వెస్టింగ్ అడుగుతున్నావే, నీ మంచితనానికి ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. సరే, చైన్ కదా, నేనే ఇప్పిస్తాను, అది నాకు ఇప్పుడే కావాలమ్మా అన్నది. ఏదైనా ప్రాబ్లమా అంజలి? లేదమ్మా, ప్రాబ్లం ఏం లేదు అని తలదించుకుంది. ఆమె ముఖంలో కంగారే చెప్తుంది, ఆమె మనసులో మాట స్పష్టంగా చెప్పలేకపోతుందని. రుద్ర అని పిలిచింది శోభన. చెప్పమ్మా. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అంజలి చైన్ తీసుకో. సరే అమ్మా అని రుద్ర బయటికి వచ్చాడు. వెళుతానమ్మా, బాయ్ అండి అని నవ్వుతూ అందరికీ వెళుతున్నానని చెప్పి బయటికి వచ్చింది అంజలి. ఈ అమ్మాయి చాలా అందంగా ఉండడమే కాదు, చాలా పద్ధతిగా ఉంది కదరా. అవునన్నయ్య, కానీ తన ముఖం చూస్తుంటే ఏదో కష్టంలో ఉంది అనిపిస్తుంది. ఒకసారి తను ఉంటున్న ఆశ్రమం దగ్గరికి వెళదామన్నయ్య అని శోభన అడుగుతుంది. నీ ఆరోగ్యం కుదుటపడని అప్పుడు వెళదాం, నీకు అంతగా కావాలంటే ఈ అమ్మాయిని రోజు మన ఇంటికి తీసుకుని వస్తాను. అన్నయ్య నిజం చెప్పనా? ఏంటి మా? నాకైతే తను చాలా నచ్చింది. చెప్పాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకమా, అంత మంచిది కూడా కాదు. ఎందుకంటే మనల్ని ఎవరిని అయితే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళు మనకి శాశ్వతంగా దూరం అవుతారు. ఏదో ఆలోచిస్తూ అన్నాడు శంకర్. తన అన్నయ్య చేతిని పట్టుకుని అన్నయ్య అని పిలిచింది శోభన. ఏం లేదురా, అంజలిని అప్పుడప్పుడు ఇంటికి తీసుకుని వస్తాను అన్నాడు శంకర్. సరే అన్నయ్య. తార బాబుని నిద్రపుచ్చి శోభనకి మందులు వేసింది. చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగే ఉన్నారే, ఒక్క ఆవిడ హస్బెండ్ తప్ప. అందరూ ఒకేలా ఉంటారని రూల్ ఏం లేదు కదా. పైకి నవ్వుతూ కనిపించే అందరూ మంచివాళ్ళు కాదు, కోపంగా మాట్లాడే అందరూ చెడ్డవాళ్ళు కాదు. కానీ ఒక్కటి, ఈ రోజుల్లో ఎవరినీ నమ్మకూడదు అంది అంజలి. ఇదైతే నిజమే బాబు, కాలమే అలాంటిది. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయట ఆటో చూస్తాను, నువ్వు ఈలోపు చైన్ తీసుకుని వచ్చేయి అన్నది శ్రీజ. సరేనే అని రిసెప్షన్ వైపుకి అడుగులు వేసింది. అప్పటికే రుద్ర చైన్ తీసుకుని ఆమెకి ఎదురుగా వస్తున్నాడు. అతను రావడం చూసి ఆమె అడుగుల వేగం తగ్గింది. రుద్ర ఏం మాట్లాడకుండా తన చేతిని ముందుకు చాపాడు, చైన్ తీసుకో అన్నట్టు. అంజలి చిన్నగా నవ్వి చైన్ తీసుకుంది. థ్యాంక్స్ అండి అంది. దేనికి అన్నాడు రుద్ర. నా చైన్ నాకు ఇచ్చినందుకు. ఒక్క అడుగు ముందుకు వేసి, డబ్బులు మాత్రం వదిలేసి చైన్ ఎందుకు తీసుకున్నట్టు అన్నాడు రుద్ర. ఇది మా అమ్మ చైన్, అందుకే తీసుకున్నాను అన్నది అంజలి. మీ అమ్మ కావాలంటే సాయంత్రం అయినా తీసుకోవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకున్నావు? అంజలి ఏం మాట్లాడలేదు, మౌనంగా తలదించుకుని నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నది. ఆమెకి మరింత దగ్గరగా వచ్చి, నేను మాట్లాడుతున్నప్పుడు నా వైపు చూడకుండా తలని దించుకుంటే నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు రుద్ర. అంజలి నెమ్మదిగా తలని పైకెత్తి, మా అమ్మ చైన్ పోతుందని భయం వేసి అడిగాను అంతే అన్నది. ఈ ముక్క చెప్పడానికి తలని ఎందుకు దించుకున్నావు? అంజలి ఏమీ మాట్లాడలేదు. చుట్టూ ఎవరు లేరు, నేను నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంటండి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రుద్ర. ఏంటి? నమ్మలేక కాదు, షాక్గా అడిగింది అంజలి. అంత షాక్ అవ్వకు, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు రుద్ర. చూడండి, మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? అయినా ఒక అమ్మాయిని డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటావా అని ఎలా అడుగుతారు మీరు? మామూలుగానే అడుగుతారు. చూడు, నేను నిజమే చెప్తున్నాను, నిజంగానే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు రుద్ర. నాకు కోపం వస్తుంది, నిన్ను చూస్తుంటే నాకు మతిపోతుంది, ఏం చేయమంటావు? అంజలి కోపంగా చూసి ముందుకు వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకుని మీదికి లాక్కుని, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? చెప్పాను కదా, నేను మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నచ్చదని. చూడు, నాకు నచ్చదు, అడ్డమైన చెత్తవాగుడు వినే ఓపిక నాకు లేదు అని కోపంగా అతని కళ్ళల్లో చూసింది. రుద్ర నవ్వుతూ, ఏంటి అంజలి, కోపం వచ్చిందా? వస్తే రాని, కానీ నేను చెప్పేది విను, నిజంగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంజలి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి.
డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చని నీ అహంకారమా? నీలాంటి వాడితో మాట్లాడమే బుద్ధి తక్కువ. డబ్బు ఉన్నవాళ్ళు అంటేనే నాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు? వాడుకుని వదిలేయటానికే కదా. రుద్ర నవ్వుతూ, నోరు లేస్తుంది నీకు, చేయి లేగలేదు, సంతోషించు అన్నది అని అతన్ని వెనక్కి నెట్టి ఏడుస్తూ బయటికి వెళ్ళింది. వెళుతున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రుద్ర. ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు అంజలి, కానీ ఈ రుద్ర నుంచి మాత్రం తప్పించుకోలేవు అని తనలోని తాను చిన్నగా నవ్వి కింద పడిన చైన్ చూశాడు. ఈ చైన్ కోసమే కదా హాస్పిటల్కి వచ్చింది. తింగరదో మంచిదో చైన్ పారేసుకుని వెళ్ళిపోయింది. ఎలా ఇవ్వాలి? ఈ పాటికి తను వెళ్ళిపోయే ఉంటుంది అనుకుని శోభన దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా, ఆ అమ్మాయి చైన్ ఇవ్వలేదా అని అడిగింది. లేదమ్మా, నేను రిసెప్షన్ దగ్గర చైన్ తీసుకునే లోపే తను వెళ్ళిపోయింది. బహుశా ఆఫీస్కి టైం అవుతుందని వెళ్ళిపోయిందేమో, చైర్లో కూర్చుంటూ అన్నాడు. అరే పాపం, ఆ చైన్ కోసమే కదా వచ్చింది. రుద్ర, ఒక పని చెయ్యి అన్నది. ఏంటమ్మా అది? రిసెప్షన్లో నన్ను ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఇస్తుంది. రిసెప్షన్ దగ్గర తన నెంబర్ తీసుకుని తనకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కొని చైన్ ఇచ్చే అన్నది శోభన. ఎవరికి చైన్ ఇచ్చేది? లోపలికి వస్తూ అడిగాడు చంద్రశేఖర్. ఇంకెవరికి? నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కదా ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి రుద్ర చైన్ ఇవ్వాలా? అసలు రుద్ర ఎవరో తెలుసా? నా కొడుకు. వీడి స్టేటస్ ఏంటో తెలుసా అని రుద్రని దగ్గరికి తీసుకుని, కోట్ల ఆస్తికి వారసులు, వీడు నా పెద్ద కొడుకు. అలాంటిది వీడిని ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చైన్ ఇవ్వమంటావా? మీరు మారు. రే రుద్ర, నువ్వు వెళ్ళు, మీ నాన్న ఇలానే అంటాడు అన్నారు శోభన. ఇప్పుడే కదమ్మా వచ్చాను, ఏ మధ్యాహ్నమో సాయంత్రమో ఇస్తానులే అని మున్నాని ఒడిలోకి తీసుకున్నాడు. చంద్రశేఖర్ లోపల ఉండేసరికి తార భయంగా బయటికి వెళ్తుంటే, నువ్వెక్కడికమ్మా వెళ్తున్నావు అన్నది. నేను కాసేపు బయట ఉంటాను అత్తయ్య అని మరో మాటికి అవకాశం ఇవ్వకుండా బయటికి వచ్చింది. అప్పుడే శోభనాన్ని చూడ్డానికి వస్తున్నారు హేమ ఎవరో కాదు, చంద్రశేఖర్ పెద్ద చెల్లి. బాగున్నారా అమ్మ? ఎంతో ఆప్యాయంగా పలకరించింది తార. హేమ తారని నీచంగా చూసి, చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఎలా ఉన్నారంట? నీ వల్లే కదా నా పెద్ద కూతురు గగన్ మర్చిపోలేక సూసైడ్ చేసుకోపోయింది. ఆ దేవుడి దయ వల్ల బ్రతికింది, కానీ ఏం లాభం? చస్తూ బ్రతుకుతుంది. అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకే అని తల్లిని ఆపాలని చూసింది హేమ చిన్న కూతురు చాందిని. నువ్వు ఉండవే, ఈ నంగనాచి ఏం చూసి గగన్ని నీ బుట్టలో పడేసుకుందో తెలియదు, కానీ గగన్ అక్క జీవితంలోకి రాలేదు. వాడిని రోజు తలుచుకుని రోజు అంటూ లేదు. అంతా దీనివల్లే. మహారాణిలా మా అన్నయ్య ఇంటి కోడలుగా రావాల్సిన నా కూతురు అదృష్టాన్ని ఈ నంగనాచి ఎత్తుకుపోయింది. ఖచ్చితంగా నా కూతురు ఉసురు తగులుతుంది నీకు అని తారని కోపంగా తిట్టింది. అక్క, అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు, తను ఏదో కోపంలో అలా అంటుంది అంతే. అమ్మ, నువ్వు అత్తయ్యని పలకరించడానికి వచ్చావా, తార అక్కతో గొడవ పడడానికి వచ్చావా? నువ్వు ఉండవే, నువ్వు మీ అక్క ఇలా మంచిగా తగలడే, ఇదిగో ఇలాంటి సుప్పనాచి ముఖాలు మీ బావల్ని పడేసేది అని కోపంగా తార బుగ్గలో పొడిచింది. తార కంటి నిండా నీళ్లతో హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ఒక చెట్టు దగ్గరున్న బెంచ్ మీద కూర్చుని ఏడుస్తుంది. అక్క ఏం చేసిందమ్మా? బావ తార అక్కని లవ్ చేశాడు, కానీ మన అక్కని లవ్ చేయలేదు కదా. బావ ఇష్టపడి తారని పెళ్లి చేసుకున్నాడు, కానీ నువ్వు మాత్రం తప్పంతా ఆ అమ్మాయి అయినట్టు తనని నిందిస్తావు. నువ్వు నోర్మి, నువ్వైనా రుద్రని కొంగున కట్టుకో, లేదంటే నువ్వు కూడా మీ అక్కలాగి గదిలో కూర్చుని ఏడుద్దు కానీ. చాందిని ఏం మాట్లాడలేదు. సరే అమ్మ, లోపలికి వెళ్దామా అన్నది. అని హేమ లోపలికి వచ్చి, ఎలా ఉంది వదినా? హేమ రావటం చూసిన అందరూ షాక్ అయ్యారు. గగన్ తారని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంటి గడప తొక్కలేదు. అలాంటిది హేమ రాగానే శోభన కూడా ఆశ్చర్యపోయింది. హేమ, నువ్వా? వదినా, నేనే. ఆపదొస్తే రాకుండా ఉంటానా? ఎలా ఉంది వదినా నీ ఆరోగ్యం? బాగుంది అని చాందిని వైపు చూసింది. చాందిని, నువ్వేనా? అప్పుడే ఎంత పెద్దదాని అయిపోయావే, ఎలా ఉన్నావుమా అని అడిగింది. బాగున్నానత్త. ఎలా ఉంది నీకు? మొన్న ఎక్కడ అత్త కనిపించడం లేదు? ఒకసారి నీ వెనక చూడు. చాందిని వెనక్కి తిరిగింది. రుద్ర ఒడిలో కూర్చుని నవ్వుతూ ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. రుద్ర మాత్రం బుడ్డోడి మాటలు వినకుండా అంజలి కోసం ఆలోచిస్తున్నాడు. బావా, నువ్వెప్పుడొచ్చావు లండన్ నుంచి? ఎలా ఉన్నారు అని గగన్తో పాటుగా శంకర్ని కూడా పలకరించింది చాందిని. బాగున్నానమ్మా. ఎలా ఉంది మీ పెద్దక్క? గగన్ మాత్రం హేమ వైపు అస్సలు చూడలేదు. ఫేస్ పక్కకి పెట్టుకుని ఉన్నాడు. ప్రస్తుతం బానే ఉంది అని గగన్ వైపు చూసి అతని పక్కనే కూర్చుంది. హేమ మాత్రం కోపంగా గగన్ చేసిన పనికి ఇంకా ఎలా ఉంటుంది? రోజు గదిలో కూర్చుని ఏడుస్తుంది. లేనిపోని ఆశలు పెట్టి దాని మనసు గాయపరిచారు కదా. అమ్మ, కోపంగా అరిచింది చాందిని. నువ్వు ఉండవే, నువ్వు తల్లివైతే తెలుస్తుంది నేను పడే బాధ ఏంటో.
నీకేంటి, నువ్వెన్నైనా చెప్తావు. దాని మనసులో బాధ నువ్వు తీర్చగలవా? మామయ్య, మీరైనా అమ్మని ఆపండి. తను మీ మాట తప్ప ఇంకెవరి మాట వినదు. హేమ, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా వదిలే. ఏం చేస్తాం? గగన్ అలా చేస్తాడని అనుకోలేదు కదా. అందుకే కదా అన్నయ్య నా పెద్ద కూతురు పిచ్చిదానిలా తయారైంది. అయినా తప్పు నాది. నేనే నా కూతుర్లిద్దరిని నీ ఇంటి కోడలు చేద్దామని ఆశలు పెట్టుకున్నాను. నాకు ఏం తెలుసు అవి ఆశలుగానే మిగిలిపోతాయని. చెల్లెలు బాధపడేసరికి చంద్రశేఖర్ బాధగా గగన్ వైపు చూశాడు. అంతా నీ వల్లే అన్నట్టు ఉంది అతని చూపు. గగన్ తన అత్తయ్య మాటలు, తండ్రి చూపులు భరించలేక మౌనంగా ఫేస్ పక్కకు తిప్పుకున్నాడు. చాందిని గగన్ చేతిని పట్టుకుని, బావా, అక్క బయట ఏడుస్తుంది, ప్లీజ్ వెళ్ళు అన్నది. గగన్ ఆశ్చర్యంగా, ఎందుకు ఏడుస్తుంది? చాందిని చుట్టూ చూసింది. ఎవరి మాటల్లో వాళ్ళు ఉండేసరికి, అమ్మ అక్కని తిట్టింది బావా, చాలా బాధపడి ఉంటుంది. ఒకసారి నువ్వు తనతో మాట్లాడు. దాన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ దాని జీవితానికి అసలు సుఖమే లేదు. ఇప్పటి వరకు నాన్నే అనుకున్నాను, ఇప్పుడు మీ అమ్మ కూడా తయారైందా? నేను ఆపాలనే ట్రై చేశాను బావా, కానీ అమ్మ గురించి తెలుసు కదా. సరే అని కోపంగా హేమ వైపు చూసి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి చుట్టూ చూశాడు. దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని బెంచ్కి జారబడి ఉన్న తారని చూడగానే మనసుకి ఏదో తెలియని నొప్పి కలిగింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. భర్త రాగానే వెంటనే కన్నీరు తుడుచుకుని, మీరెందుకండి ఎండలో? కాసేపు ఉంటే నేనే లోపలికి వచ్చేదాన్ని కదా అని గగన్ క్రాఫ్ట్ సరిచేస్తూ ఊడిన అతని షర్ట్ బటన్ పెట్టింది. ఎందుకే నేనంటే అంత ఇష్టం నీకు? అన్ని మాటలు ఎలా పడుతున్నావు? నోరు లేదా నీకు? ఎదిరించాలని తెలీదా? ఏంటండి మీరిప్పుడు నన్ను ఎవరు ఏమన్నారని మీ ముఖం కోపంగా ఉంది? నీకు తెలుసు, కానీ ఎవరిని ఏమీ అనవు. నీకు అసలు కోపం రావటం లేదా? ఎందుకండి కోపం? ఆవిడ మా అమ్మ లాంటిదే, అయినా తన కోపంలో న్యాయం ఉంది కదండి. మీరే చెప్పండి. పెళ్లి టైంకి తనని కాదని నా మెడలో 3 ముళ్ళు వేశారు. అలాంటిది వాళ్ళకి కోపం రావడంలో తప్పులేదు కదా. నన్ను క్షమించుతారా? అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకుని సంతోషం అనేది లేకుండా చేస్తున్నాను. తప్పు చేసింది నేను, అయితే శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో. తారా కోపంగా, ఇంకోసారి అలా అన్నారంటే చంపేస్తాను మిమ్మల్ని. నేను చెప్పానా మీకు బాధపడుతున్నానని? నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. నాకు చాలా కోపం వస్తుంది. వాళ్ళ అన్న మాటల కంటే మీ మాటలకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. తారని గుండెలకి హత్తుకొని ఆమె తలని మరుతూ, సారీ తారా, నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. పద లోపలికి వెళ్దాం అన్నాడు. వద్దండి. చాలా రోజుల తర్వాత హేమ గారు ఇంకా శంకర్ బాబాయ్, రుద్ర ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే మామయ్య మూడ్ అంతా మారిపోతుంది. కాసేపు ఇక్కడే ఉంటాను. సరే, నేను కూడా ఇక్కడే ఉంటాను అని తార చేతిని పట్టుకున్నాడు. అప్పటికి ఆ మాటలు విన్న రుద్ర తన అన్నయ్య వదిన ప్రేమకి నోట మాట రాలేదు. బాబా, అమ్మ అన్నాడు. మున్నాని మెడ మీదకి ఎక్కించుకుని, డిస్టర్బ్ చేయకూడదు, మనం బయటికి వెళ్దామా అన్నాడు రుద్ర. మున్నా సరే బాబా అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.